కృష్ణా జిల్లా గూడూరులో జనసేన పార్టీ జనరల్ సెక్రటరీ సంతోష్ ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. స్థానిక ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ను కలిసి తనను తన కుటుంబ సభ్యులపై దుర్భాషలాడిన వ్యక్తిపై పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాడు. అతనిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై పురుగుల మందు తాగాడు. సంతోష్ని హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కృష్ణా జిల్లా గూడూరులో జనసేన పార్టీ జనరల్ సెక్రటరీ సంతోష్ ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. స్థానిక ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ను కలిసి తనను తన కుటుంబ సభ్యులపై దుర్భాషలాడిన వ్యక్తిపై పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాడు. అతనిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై పురుగుల మందు తాగాడు. సంతోష్ని హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, ప్రస్తుతం చూసుకుంటే కనుక కృష్ణా జిల్లా గూడూరు మండలంలో కూడా చూసుకుంటే జనసేన పార్టీ జనరల్ సెక్రటరీ సంతోష్ ఆత్మహత్యను ప్రయత్నిస్తుంది. అయితే కనుక ఈ ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడు అంటే కనుక గడిచిన 4 నెలల క్రితం అయితే కనుక మండల పార్టీ అధ్యక్షుడు టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు పోతన మహేశ్వరరావు అనే వ్యక్తి ఫోన్ లో ఇతను దుర్భాషలాడాడు అని చెప్పి అసభ్యంగా తీసి ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్కి దృష్టిలో తీసుకెళ్లడం జరిగింది. అయితే కనుక ఎమ్మెల్యే కూడా పట్టించుకోకపోవడంతో కూడా ఇతను కొద్దిగా అభిమానం వ్యక్తం చేశారని చెప్పుకోవచ్చు. అయితే కనుక ఇతను మనస్తాపం చెంది ఆత్మహత్య యత్నం స్థానికులు చెప్తే జనసేన పార్టీ కార్యకర్తలు కూడా చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే కనుక ఈ రోజు చూసుకుంటే గూడూరు మాత్రం ఒక రోడ్డు ఓపెనింగ్ వచ్చి కనీసం ఇతను ఆత్మహత్య యత్నం చేసి కుటుంబం తాగి పడిపోతున్నాం. కనీసం ఎమ్మెల్యే పరాకుండాను అదేంటంటే రిబ్బన్ కట్ చేసి వెళ్ళిపోయిన ఆరోపణలు ఏదైనా చెప్పుకున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పుడు గ్రామం విధంగా రాష్ట్ర మండలంలో కూడా వస్తుంది. కాకపోతే ఇది మాత్రం తొందరగా చెప్పు నాయకులు ఎవరైతే ఉన్నారో జనసేన నాయకుల్ని తొక్కు పెడుతున్నారు.